హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తల్లికి వందనం 15,000 కొత్త మార్గదర్శకాలు విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తున్నారు, ఏం చెప్తున్నారు ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రముఖ పథకం తల్లికి వందనం అమలు తేదీ దగ్గర పడుతోంది. ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం పూర్తి కావడాన్ని పురస్కరించుకొని జూన్ 12వ తారీఖున ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ ఒకేసారి డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తించదని, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు కూడా ఈ ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇక మొదట జూలై 2024లో విడుదలైన జీవో నెంబర్ 29 ప్రకారం ఇది బీపీఎల్ కుటుంబాలకు పరిమితం చేసిన తాజా ప్రకటనతో అన్ని వర్గాల విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే 9,407 కోట్లు బడ్జెట్ కేటాయించింది. అయితే ఈ సాయం పొందాలంటే విద్యార్థులు చదువుతున్నట్లు స్కూలు ధృవీకరణ, ఆధారు, బ్యాంకు ఖాతా వంటి పత్రాలు సమర్పించటం అవసరం. ఇక గత ప్రభుత్వం హయాంలో అమలైన అమ్మఒడి పథకాన్ని మాదిరిగా ఈ పథకంలో కూడా విద్యార్థి హాజరు 75% ఉండాలన్న నిబంధనను కొనసాగించే అవకాశమైతే ఉంది. ఇక అధికారిక గైడ్లైన్స్ విడుదలైతే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో తల్లులు అధికారిక వెబ్సైట్లు లేదా విద్యాశాఖ అధికారుల నుంచే సమాచారాన్ని పొందాలని సూచిస్తున్నారు. స్కూళ్లు తెరుచుకునే జూన్ 12వ తేదీ నాటికి డబ్బులు ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఈ పథకాన్ని ప్రభావవంతంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది.